మీరు ఇప్పుడు చూసారు కదా, అదేంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో చైతన్య గారు కానీ కిరణ్ గారు కానీ, మీరు ఇంకోటి ఒకటి అన్నారు, అదేంటి జస్ట్ ట్వీట్ అవే. అది ఎలా అంటే ఆ ట్వీట్ పెడితే ఏంటంటే ఇమీడియట్ పబ్లిసిటీ రెస్పాన్స్ అనేది ఒకటి వస్తుంది. సో ఆ దానికే చేస్తారు. కానీ ఇప్పుడు ఒక స్టార్టప్ కంపెనీని వాళ్ళని దగ్గరుండి ప్రోత్సహించి భుజం తట్టి ఏంటి ఎంకరేజ్ చేస్తే ఆయనకి ఇమీడియట్గా పబ్లిసిటీ రాదు, కాబట్టి ఇలాంటివి చేయలేదు. అండ్ ఇంకోటి మోరోవర్, ఈ ఐటీ స్టార్టప్స్ దాంట్లో కూడా పాలిటిక్స్లో ఇంకా మామూలుగా గవర్నమెంట్వి లేకపోతే ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలంటే ఇంత అమౌంట్ కడితే నాకు ఇస్తాము అని అంటారు చూడండి, అలాగే నడుస్తుంది ఇక్కడ. వెంకట్ గారు, అరవింద్ గారు, అంటే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది ఏంటంటే స్టార్టప్ కంపెనీల్ని తొలి అడుగు వేసే వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహిస్తాం, భుజం తట్టి మేము వెనుకుండి నడిపిస్తామని చెప్పి కేటీఆర్ చెప్పిన మాట మీకు గుర్తుండి ఉంటుంది. అవునండి. అది ఆచరణలో ఇట్లా అయిందా? ఇప్పుడు 2016 నుంచి ఈ రోజు వరకు భారతదేశం మొత్తంలో 1,00,000 కంపెనీలు స్టార్టప్ కంపెనీలు వచ్చినాయి. దాంట్లో ఒక 100 కంపెనీలు యూనికార్న్ కంపెనీస్ అయినాయి. మన రాష్ట్రం నుంచి కేవలం 6,000 కంపెనీలు మాత్రమే రావటం జరిగింది. అవన్నీ కూడా చాలా వరకు ఇక్కడ నుంచి, అంటే ఇక్కడ సరైన ప్రొడక్ట్ కి సంబంధించిన అవగాహన లేని నాయకత్వం ఉండటం వల్ల బెంగళూరుకి వలసపోయినాయి. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ అవైలబిలిటీ కూడా చాలా కష్టంగా ఉండటం వల్ల ఇక్కడ రిజిస్టర్ అయిన కంపెనీస్ చాలా వరకు బెంగళూరుకు తరలి వెళ్ళిపోయినాయి. అటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. సో ఏంటంటే పూర్తి ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అనడం మాత్రం 100% వాస్తవం. నేషనల్ డేటా ఇప్పుడు మా దగ్గర మా పక్కన స్క్రోల్ అవుతోంది మన స్క్రీన్ మీద. దాంట్లో చాలా క్లియర్గా ఎక్కడ మొదటి 5 స్థానాల్లో మనం లేం. నేషనల్ డేటాలో మొదటి 5 స్థానాల్లో లేం. సౌత్లో కూడా మనం మొదటి 3 లేము. చాలా అంటే మనము చూడాల్సిన విషయం ఏంటంటే మనకంటే హర్యానా, యూపీ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయి, మనకంటే ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి అక్కడ స్టార్టప్స్. సో అది చాలా బాధాకరం. అంటే ఒక ఎకో ఫ్రెండ్లీ స్టేట్, అంటే ఎకో ఇన్ ద సెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్, స్టార్టప్స్ ని బాగా ప్రోత్సహిస్తామని చెప్తున్నాం కానీ ఆచరణలో అది జరగడం లేదు. అదే సందర్భంలో అంటే స్టార్టప్లకి సంబంధించినటువంటి అడిషనల్ ఫెసిలిటీ ఇవ్వటం కోసం కొన్ని కంపెనీలు స్టార్ట్ చేసామంటూ ఒక వెబ్సైట్లో ఉంది. PCR AV1 అని ఒకటి ఉంటుంది, అది ప్లే చేయండి. అంటే మొత్తం స్టార్టప్లకు మొత్తానికి మేము అండగా నిలబడతామనే క్రమంలో ఒక 15-16 కంపెనీలని, 16 ఎంటిటీల్ని ఇవన్నీ స్టార్టప్ల కోసమే పెట్టామని చెప్పారు. దాంట్లో ఒకటి కరీంనగర్ ఐటీ హబ్. కరీంనగర్ ఐటీ హబ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ మనతో వివేక్ గారు షేర్ చేసుకున్నారు. శ్రీనివాస్ గారు. అండి, సో ఇప్పుడు ఆయన కేటీఆర్ ఇచ్చిన ఫాల్స్ ప్రామిసెస్ ఎలా ఉంటాయంటే, రీసెంట్గా TSPSC పేపర్ కూడా లీక్ అయినప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో బాధితులు, వాళ్ళకి ఏమని ప్రామిస్ చేశారంటే మీకు TSPSC మెటీరియల్ మొత్తం అంతా ఫ్రీగా ఇస్తామని చెప్పారు. బట్ హీ డింట్ టర్న్ అప్, హీ డింట్ లివ్ అప్ టు హిస్ ప్రామిస్. ఎక్కడ కూడా మెటీరియల్ ప్రింట్ చేయలేదు, ఇవ్వలేదు. అట్లాగే ఈవెన్ ఈ టీ హబ్లో ఇప్పుడు మీకు చెప్పాను, ఆ కాన్సెప్ట్ బేసికల్గా ఏంటంటే కంపెనీ షుడ్ ఏదైతే ఐడియా ఉంటుందో దాన్ని ఐడియేట్ చేసేదానికి వీ హ్యావ్ టు స్పాన్సర్. కానీ ఇప్పుడు మీరు చైతన్య అండ్ కిరణ్ గారిది విన్నప్పుడు ఏంటంటే, కిరణ్ గారి ఐడియాకి మీరే ఎంత పెడితే దానికి మేము ఇంత పెడితే తప్ప ఈ బ్యారియర్ పైన పెట్టుకున్నారు, బెంచ్ మార్క్ పైన ఉంటే తప్ప మీ పని అవ్వదు. సో ఇలా అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ఎప్పుడు ఐడియేట్ చేస్తారు, ఈ టాలెంట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు కొత్త తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు ఉద్యమం చేసి కూడా లాభం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ప్రాజెక్ట్సే కాదు, ఈవెన్ ఇప్పుడు చెప్పారు కదా, ఎవరైతే స్ట్రగుల్ చేసి వస్తారో ఐడియేట్, దీస్ ఐడియాస్ టీ హబ్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రివిలేజ్డ్ పీపుల్. ప్రివిలేజ్ అంటే హై క్లాస్, ఎవరైతే మిగతా కష్టపడి వస్తారో, ఇప్పుడు బహుజన్స్ అనుకోవచ్చు మనం, SC ST BC మైనారిటీస్ అందులో స్ట్రగుల్ చేసి వాళ్ళు ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం కూడా బాగా కష్టపడతారు. అట్లాంటి వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది. మీరు ఇండియాలో ఎక్కడైనా చూడొచ్చు, ఇప్పుడు కార్స్ అన్ని వాటర్తో నడిచే టెక్నాలజీ వాళ్ళు కనిపెట్టారు. వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. కానీ వీళ్ళు స్టేట్గా చేయరు.